హలో ఎవ్రీవన్. సో టుడే అయితే మనం స్కోప్డ్ అప్లికేషన్ అండ్ గ్లోబల్ అప్లికేషన్ డిఫరెన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో స్కోప్డ్ అప్లికేషన్లో అయితే మనం ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు, లేకుంటే ఏదైనా స్క్రిప్ట్స్ కానీ లైక్ బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్స్, సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ ఇవి ఏవైనా క్రియేట్ చేసినప్పుడు అయితే మనకి అదర్ అప్లికేషన్స్ నుండి అయితే యాక్సెస్ అయితే ఉండవు, చేయబడవు. సో అదే కమింగ్ టు గ్లోబల్ అప్లికేషన్ అయితే ఈజీగా ఏదైనా టేబుల్స్ గానీ, స్క్రిప్ట్స్ గానీ, ఏవన్నా ఉన్నప్పుడు ఈజీగా సిస్టమ్‌కి అందుబాటులో ఉంటాయి. అదే కమింగ్ టు స్కోప్డ్ అప్లికేషన్‌లో అయితే మనకి కంపేర్ టు గ్లోబల్ అప్లికేషను ఈజీగా మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు లైక్ నేనొక స్కోప్డ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ స్కోప్డ్ అప్లికేషన్‌లో నేను కొన్ని కాన్ఫిగర్ చేసి కొన్ని స్క్రిప్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను. మనకిక్కడ ఒక ఎర్రర్ అయితే చూపిస్తది. సో, ఇప్పుడు నేనొక బిజినెస్ రూల్ అనేది ఓపెన్ చేశాను. మనకిక్కడ చూస్తే ఇక్కడ దిస్ రికార్డ్ ఈస్ ఇన్ జీఆర్‌సీ పాలిసీ అండ్ కంప్లెయింట్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్. బట్ ఐ మీన్ గ్లోబల్ అప్లికేషన్ ఇక్కడ. సో, అందుకని మనకి ఈ విధంగా మనకి ఎర్రర్ అనేది చూపిస్తది మెసేజ్ లైక్ ఇన్ఫో మెసేజు. సో, ఎందుకంటే ఇప్పుడు నాది స్కోప్డ్ అప్లికేషన్. బట్ నేనుండేది ఇక్కడ గ్లోబల్ అప్లికేషను. స్కోప్డ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ గాని చెక్ చేసి మీకు మన అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తదిక్కడ. సో, ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం డైరెక్ట్‌గా అయితే ఎడిట్ చేయలేము. సో, ఈ స్కోప్డ్ అప్లికేషన్ నావిగేట్ చేసి ఐ మీన్ ఇక్కడ నుండి మనం అప్లికేషన్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను అప్లికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటి స్కోప్డ్ ఈ అప్లికేషన్ దీనికి రిలేటెడ్ అప్లికేషన్. సో, జీఎస్‌సీ పాలిసీ అండ్ కంప్లెయింట్స్ అప్లికేషన్. సో, సేమ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకైతే ఏది ఇన్ఫో మెసేజ్ అనేది ఏది రాలేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఏదైనా దీనికి రిలేటెడ్ కోడ్ గానీ, ఏదైనా కానీ ఎడిట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కోడ్ ఏదైనా ఫీల్డ్ అయినా స్కోప్డ్ అప్లికేషన్‌లో క్రియేట్ చేసినప్పుడు మనం అదర్ అప్లికేషన్‌లో మనం ఎడిట్ చేయలేము ఏదైనా గానీ. సో, ఈ మెయిన్‌గా ఈ స్కోప్డ్ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఏదైనా లైక్ సమ్ డెవలప్‌మెంట్ ఉంటది కదా! కస్టమ్ అప్లికేషన్స్ లైక్ సమ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. సో, కస్టమ్ అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేసినప్పుడు ఏదైనా అదర్ పర్సన్ డైరెక్ట్‌గా లైక్ నావిగేట్ టు లైక్ ఏదైనా కోడ్‌ని గానీ ఎడిట్ చేయకుండా సో, ఈ విధంగా సెక్యూరిటీ పర్పస్ కోసం మెయిన్‌గా మనం ఈ స్కోప్డ్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాము. అదే గ్లోబల్ అప్లికేషన్‌లో అయితే ఈజీగా అదర్ పర్సన్స్ ఎందుకంటే డేటా సిస్టమ్‌లోనే స్టోర్ అయి ఉంటది. డైరెక్ట్‌గా నావిగేట్ చేసుకోవచ్చు. అదే దీంట్లో అయితే సెక్యూరిటీ ఉంటది. దట్ ఈస్ మెయిన్ రీజన్. సో, మనకి ఇక్కడ గ్లోబల్ అప్లికేషన్ అండర్‌గా అయితే మనకి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, చేంజ్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ గ్లోబల్ అప్లికేషన్స్. అంటే వీటిలో ఎక్కువ కస్టమ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనేది ఉండదు. సో, అదర్ పర్సన్స్ ఈజీగా నావిగేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సెక్యూరిటీ పర్పస్ లైక్ కంపేర్డ్ టు స్కోప్డ్ అప్లికేషన్, గ్లోబల్ అప్లికేషన్ అయితే సెక్యూరిటీ అనేది తక్కువ. దట్ ఈస్. థాంక్ యూ.